కేంద్రాలు ప్రజల ఆస్తులకు భద్రత కాపాడాలి. డాక్యుమెంట్ రైతుల లైసెన్సులు డాక్యుమెంట్ రైతుల లైసెన్సులు డాక్యుమెంట్ రైతుల సేవా కేంద్రాలు వీళ్ళ సంఘానికి సంబంధించింది ఆస్తులకు భద్రత మాట్లాడతారు 396 జీవోను 396 జీవోను రిజిస్ట్రేషన్ శాఖ ప్రైవేటీకరణ రిజిస్ట్రేషన్ శాఖ ప్రైవేటీకరణ రిజిస్ట్రేషన్ శాఖ ప్రైవేటీకరణ. గుంటి వేణుగోపాల్, జిల్లా అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దస్తావేజులేఖరుల సంక్షేమ సంఘం. ఇవాళ రిజిస్ట్రేషన్ శాఖ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఈ నెల 20వ తేదీ నుండి 31వ తేదీ జరిగేటువంటి సామూహిక రిలే నిరాహార దీక్షల్లో భాగంగా 3వ రోజు కడప రూరల్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ఎదుట ఈ సామూహిక నిరాహార దీక్షల కార్యక్రమాన్ని నిర్వహించుకుంటా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం రిజిస్ట్రేషన్ శాఖను ప్రైవేటీకరణ చేస్తూ రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలను ఏర్పాటు చేయాలని జీవో నంబర్ 396ను విడుదల చేయడం జరిగింది. 396 జీవో వలన ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపుగా 1,00,000 పైబడి డాక్యుమెంట్ రైటర్లు, స్టాంపు వెండర్లు, డిటిపి ఆపరేటర్లు తమ ఉపాధిని కోల్పోయేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి 396 జీవోను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేస్తూ ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం రిజిస్ట్రేషన్ శాఖను ప్రైవేటీకరణ చేయాలనేటువంటి ఆలోచన రావడమే ఒక దుర్మార్గకరమైనటువంటి విషయం. ఇది రాష్ట్ర ప్రజల ఆస్తులకు భద్రత కల్పించేటువంటి ఒక అష్యూరెన్స్ కలిగినటువంటి కేంద్రం రిజిస్ట్రేషన్ కార్యాలయాలు. ఇవి పాస్పోర్టు ఆఫీసుల తరహాలో దీన్ని కూడా తీసుకురావాలనేటువంటి ఆలోచన మరింత అనాలోచితమైనటువంటి ఆలోచనగా మేము భావిస్తూ ఉన్నాం. రిజిస్ట్రేషన్ శాఖ అనేది రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయాన్ని సమకూర్చేటువంటి శాఖలలో ఇది 2వ స్థానంలో ఉన్నటువంటి శాఖ రిజిస్ట్రేషన్ శాఖ. దాదాపుగా సంవత్సర ఆదాయము 14,500 కోట్ల రూపాయలు సంపాదించి పెడతా ఉంది రాష్ట్ర ప్రభుత్వానికి. ఇప్పుడేమో అప్పనంగా ప్రైవేటు వ్యక్తులకు తీసుకెళ్ళి ఈ రిజిస్ట్రేషన్ శాఖను అప్పగించడం అనేది, ఇందులో జీవించేటువంటి లక్షలాది మంది డాక్యుమెంట్ రైటర్లు, స్టాంపు వెండర్లు, డిటిపి ఆపరేటర్లు, వారి కుటుంబాల యొక్క జీవనోపాధిని పూర్తిగా తొలగించడం అనేది చాలా అన్యాయం. రాష్ట్ర ప్రభుత్వం మేము సంపద సృష్టిస్తున్నామని చెప్పేసి చెప్తా ఉన్నారు. సంపద సృష్టించేటువంటి తీరు ఇది కాదు. సంపద సృష్టించేటువంటి శాఖలన్నింటినీ అమ్ముకోవడం అనేది సరైనటువంటిది కాదు. అవినీతి జరుగుతూ ఉంది అని చెప్పేసి చెప్తా ఉన్నారు. అవినీతి ఎక్కడ జరగడం లేదో దాన్ని నియంత్రించాల్సినటువంటి అవసరం ప్రభుత్వానికి ఈ విధానాన్ని అమలు చేయడం వలన అవినీతి అంతమవుతుందనేది ఒట్టి మాటగా మేము చెప్తా ఉన్నాం. అవినీతిని అంతం చేయాలంటే దాన్ని అవినీతి నిరోధక శాఖను పటిష్టం చేయాలి. వారి విధులను వారు సక్రమంగా నిర్వహించుకునేదానికి వారిపైన రాజకీయ ఒత్తిళ్లు లేకపోతే అవినీతి నిరోధక శాఖ పటిష్టంగా పనిచేస్తుంది, అవినీతిని అరికట్టడంలో చాలా అద్భుతంగా పనిచేస్తుంది అని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం. అట్లాగే రిజిస్ట్రేషన్ శాఖకు సంబంధించినటువంటి అమ్మకము, వేలం వేయడం అనేది ఇది కాదు. ఇది ఇక్కడ ప్రజల ఆస్తులు సంపాదించుకున్నటువంటి వాళ్ళు కష్టపడి సంపాదించుకుంటారు, వాటికి భద్రత లేకుండా పోతుంది. ఆ భద్రత పోవడంతో వారు మనోవేదన గురి అయ్యేటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ ప్రజల ఆస్తులకు ఏ విధమైనటువంటి ఆటంకం కలిగి ఇబ్బందులు కలిగితే ఆ ప్రజానీకం యొక్క కుటుంబ సభ్యుల యొక్క ధన, మాన, ప్రాణాలు అన్నీ కూడా పణంగా పెట్టుకొని పని చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అందుకోసమనైతే దస్తావేజులు యొక్క రిజిస్ట్రేషన్ శాఖను ప్రైవేటీకరణ చేయడం అనేది ఉపసంహరించుకొని 396 జీవోను రద్దు చేయాలని చెప్పేసి, రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలు ఏర్పాటు ఆపాలని చెప్పేసి
డాక్యుమెంట్ రైటర్ల లైసెన్సులు పునరుద్ధరించి కొత్త లైసెన్సుల విధానం ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ప్రజల ఆస్తులకు భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేస్తూ ఉన్నాం. మా ఆందోళనకు ప్రజలందరూ మద్దతు తెలిపి అన్ని రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలన్నీ మద్దతు ఇవ్వాలని చెప్పేసి కోరుతా ఉన్నాం.